ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో దేవుని మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అద్భుతమైన రీతిగా మనని ప్రతిదినం కూడా నడిపిస్తున్నాడు కదా. గడిచిన సంవత్సరాల నుంచి ఇంచుమించు 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానాలు వింటూ బలపరచబడుతూ ఉన్నాం. అయితే ఈ దినం మొదలుకొని దేవుడు ఇంకా ప్రత్యేకమైన రీతిలో ప్రభు మనం నడిపించబోతున్నాడు. కొంచెం సమయం ఎక్కువగా తీసుకొని దేవుని మాటలు మరీ ఎక్కువగా ధ్యానిద్దాము. ఎందుకు అంటే గడిచిన 4 సంవత్సరాలు వాగ్దానాలు వింటూ ఉన్నాం. 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రభు మాటలు వింటూ ఉన్నాం. అయితే ఈ రోజు నుంచి ఇంకా కొంచెం లోతైన విషయాలు మీ అందరితో కూడా పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. సేవకులు కూడా చెప్తూ వచ్చారంట, ఇంకా లోతుగా మీరు తెలుసుకోగలిగినట్లయితే ఆ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోగలుగుతారు, దేవుని మాటని స్వతంత్రించుకోగలుగుతారు. రోజంతట్లో ఆత్మ నడిపింపు, ఆ వాక్య ధ్యానాన్ని మీరు కొనసాగింపగలుగుతారు అనే ఆశతో మరికొద్ది సమయము ఇంకొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాం. దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. నిశ్చయంగా ఈ మాటలు ప్రభు మీ జీవితంలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచునుగాక. నిశ్చయంగా విశ్వసించండి. ప్రతి మాటను జాగ్రత్తగా పట్టుకోండి. దేవుడు మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించునుగాక. ప్రతి ఒక్కరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తీసి దేవుని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. యోబు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం. అక్కడ 2వ మాట మనం చూసినట్లయితే స్పష్టంగా రాయబడి ఉంది, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు మనందరితో కూడా చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, దేవుడు మన మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేస్తాను అని చెప్పి. నిజమే, ఈరోజు చాలా మంది అనేకులు మనం చూస్తూ ఉంటాం. ఏమని అంటే, చీకట్లో నడిచేవారు ఎక్కువ మంది అయిపోయారు. అంధకార సంబంధమైన జీవితంలో జీవించేవారు అనేకులు ఉన్నారు. నిజమే, పాపము వెలుగులో చేయలేరండి. చూడండి, పాప సంబంధమైన క్రియలు కానీ లోక సంబంధమైన క్రియలు కానీ జరిగే స్థలం కానీ చూడండి, చీకటి వారిని ఆకర్షిస్తూ ఉంటుంది. చీకట్లోనే వారు ఆ పనులు చేయగలుగుతారు. పట్టపగలు వెలుగులో వారు చేయలేరు. నలుగురి మధ్యలో వారు పాపాన్ని చేయలేరు. చీకట్లో పాపాన్ని చేయగలుగుతారు. కానీ ఈరోజు ప్రభు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మనం పరిశుద్ధులమై జీవించున్నట్లుగా, మనం పరిశుద్ధులుగా ఉండినట్లుగా దేవుడు మన మార్గంలో మీద వెలుగును ప్రకాశింపచేస్తాడంట. నిజమే, మన నడవడిక సరి అయినదిగా ఉండాలి. వెలుగులో నడిస్తే మనం త్రొట్టిల్లిపోము. వెలుగులో మనం నడిపింపబడితే మన గమ్యానికి మనము క్షేమంగా చేర్చబడతాం. చీకటిలో ఏ ఆపద వస్తుందో, ఏ శ్రమ సంభవిస్తుందో, మనం వెళ్ళే మార్గం సరి అయిందా కాదా కూడా తెలియక మన గమ్యస్థానానికి మనం చేర్చబడలేము. ఈరోజు మనందరి గమ్యం ఏంటి? మనందరి యొక్క ఆశ ఏంటంటే నిత్యరాజ్య వారసులుగా మార్చబడాలి. పరలోకాన్ని మనం అందరం కూడా స్వతంత్రించుకోవాలని. అవునే కదా. నిజమే, నిశ్చయంగా మనం నిత్యరాజ్య వారసులుగా మార్చబడాలి అంటే మనం అందరం వెలుగులో నడిచేడు వారిగా ఉండాలి. కొన్ని మాటలు మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆమె యేసయ్య అక్కడ మంచి మాటలు చెప్తా ఉన్నాడు. నేను ఎవరు అంటే, నేను లోకానికి వెలుగునై ఉన్నాను. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు చీకట్లో నివసించే దేవుడు కాదు. ఆయన వెలుగులో ఉండే దేవుడు. ఆయన వెలుగై ఉన్న దేవుడు. నిశ్చయంగా ఆయన్ని వెంబడించే వారు కూడా ఎలా ఉండాలి అంటే, చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు చీకటి జీవితం నిన్ను ఆకర్షిస్తూ ఉందేమో, అంధకార సంబంధమైన జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావేమో, చీకట్లో నివసించడానికి ఇష్టపడుతున్నావేమో, చీకటి సంబంధమైన క్రియలు చేయడానికి ఇష్టపడుతున్నావేమో, కానీ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఒక మాట రాయబడి ఉంటుంది, నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. పౌలు కూడా ఒక మాట రాస్తా ఉంటాడు, నేను దేవుని పోలి నడుచుకుంటున్నాను, యేసయ్యని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నిజమే, మనము ఎవరిని పోలి నడుచుకోవాలి? ఎవరిలా మన జీవితం ఉండాలి అంటే, లోకంలో ఎవరినో ఒకరిని కంపేర్ చేసుకుంటూ వాళ్ళలా నా జీవితం ఉండాలి, వాళ్ళలా నేను ఉండాలి అనుకోవడం కాదు. కానీ మన కంపారిజన్, మనం ఎవరితో కంపేర్ చేసుకోవాలి, ఎవరిని మనం అనుసరించాలి అంటే యేసయ్యను మాత్రమే. ఇది ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ గుర్తుంచుకోవాల్సిన మాట. ఎవరిని నువ్వు మార్గదర్శిగా చూసేసుకోవాలి, ఎవరిని నువ్వు వెంబడించాలి అంటే యేసయ్యను మాత్రమే. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వెంబడించే వారిగా ఉండండి.
దేవుని మార్గంలో నడిచేవారిగా ఉండండి. ప్రభువు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను కాబట్టి నన్ను వెంబడించువారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండవలనని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవుడే వెలుగు ప్రకాశింప చేస్తాడు. అయితే ప్రభు కోరుకునేది ఏంటి అంటే నీవు జీవపు వెలుగులో నడిపింపబడాలని. ఈరోజు ఎంతమందికి ఆశ ఉంది, ప్రభువా నేను వెలుగులో నడిపింపబడాలి. వెలుగు నీ మార్గంలో మీద ఉన్నప్పుడు ప్రియదేవుని బిడ్డ నువ్వు క్షేమాన్ని చూడగలుగుతావు, దేవుని కృపను అనుభవించగలుగుతావు. గమ్య స్థానానికి నీ యొక్క పరుగు పందాన్ని నువ్వు ముగించి మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసం కాపాడుకుంటేనే నా పరుగు పందెంను నేను ముగించాను అన్న రీతిగా దేవుడు నిశ్చయంగా నీ పరుగు పందాన్ని ముగించడానికి ప్రభు కృపనిస్తాడు. కాబట్టి జీవపు వెలుగులో ప్రకాశింపబడడానికి, జీవపు వెలుగులో నడవడానికి ప్రయాసపడండి. అదే విధంగా మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా స్పష్టంగా రాయబడి ఉంటది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమె దేవుడు మొదట చెప్పాడు ఏమనంటే నేను లోకానికి వెలుగై ఉన్నాను అని. మళ్ళా ఇక్కడ దేవుని ప్రియ శిష్యుడైన యోహాను రాస్తున్న చక్కటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిపింపబడాలి. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ సరి చేసుకో. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం వెలుగులో నడిపింపబడే వారిగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాం, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అని. అదే రీతిగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది, చదువుతూ ఉంటే మీ సత్క్రియలు చూసి అనేకులు దేవుని మహిమపరచున్నట్లుగా మీ వెలుగుని ప్రకాశింపనీయండి అని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మన వెలుగు ప్రకాశింపబడాలి. వెలిగింపబడిన మనము ఇంకా అనేకులని వెలుగులోకి నడిపింపబడాలి ఉండాలి. ఆ వెలుగును చూసి చీకట్లో ఉన్న అనేకులు కూడా ఆకర్షితులై దేవుని వద్దకు వచ్చినట్లుగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. ఈరోజు వెలిగింపబడిన నీవు ఎలా జీవిస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ? నీ దీపము వెలిగింపబడి ఉన్న నీ దీపాన్ని ఆరిపోకుండా నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన కృపను కాపాడుకోగలుగుతున్నావా? దేవుడు ఇక్కడ మళ్ళా మాట్లాడుతున్నాడు, ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినట్లంట మనం ఎట్టి అనుభవంలోకి వస్తామంటే దేవునితో మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం. దేవునితో మన సహవాసం కొనసాగింపబడుతుంది. దేవునితో మనం సహవాసం కలిగి జీవించగలుగుతాం. ఈరోజు నువ్వు చీకటిలో నడుస్తూ నేను దేవునితో నడుస్తున్నాను అంటే నిన్ను నువ్వు మోసపరుచుకున్నట్లే. పైన వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది, మీరు సత్యమును గురించి అబద్ధం ఆడుచున్న వారవుతారు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నువ్వు మోసపుచ్చుకోకు. వెలుగులో నడిపింపబడు, వెలుగును అనుసరించి నడిపింపబడు. వెలుగంటే ఎవరంటే యేసయ్యే వెలుగండి. ఆయన్ని వెంబడించడమే మన జీవితంలో వెలుగు. నిశ్చయంగా ప్రభువుని వెంబడించి ప్రభువు మార్గంలో నడిపింపబడండి. వెలుగులో ఉండండి. వెలుగు సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండండి. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని వెలిగింపచేసి దేవుని నామం మహిమపరిచినట్లుగా మిమ్మల్ని నిలబెడతాడు. అక్కడ చూస్తే మనం వెలుగులో నడిస్తే మన జీవితంలో జరిగేది ఏంటంటే మనం ప్రభుతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటా. రెండోదిగా మనకు ఇంకొక మాట కనిపిస్తుంది ఏంటంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనని పవిత్రులుగా చేస్తుంది. అవును ప్రియ దేవుని బిడ్డ, నీవు వెలుగులో నడిపింపబడిన యెడల అంటే నువ్వు క్రీస్తుని వెంబడించిన యెడల ఎలా నువ్వు మార్చబడతావు అంటే నీవు దేవునితో సహవాసం కలిగి ఉంటావు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో కానీ మొదటి వచనం నుంచి కానీ మనం చూసినట్లయితే నా యందు మీరును మీ యందు నేనును నిలిచి ఉండెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, తండ్రి మీకు అనుగ్రహిస్తాడు, మీరు బహుగా ఫలిస్తారు అని ప్రభు అనేకమైన మాటలు మనతో మాట్లాడుతుంటాడు. నిజమే, ఈ లోకంతో మనం సహవాసం చేసేవారిగా ఉండొద్దు ప్రియ దేవుని బిడ్డ. ఈ లోకంతో స్నేహము, దేవునితో వైరము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన సహవాసం ఎవరితో, మన నడిపింపు ఎవరితో, మనం ఎవరిని అనుసరిస్తూ ఉన్నాం, ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం? క్రీస్తుతో మన సహవాసమై ఉండాలి. దేవునితో కూడా మనం సహవాసం చేసిన వారమైతే మన జీవితంలో మేలు చూస్తాం ప్రియ దేవుని బిడ్డ. చాలా మంది దేవునితో ఒక మంచి సత్సంబంధం కలిగి నడిపింపబడలేరు.
కొద్ది రోజులు దేవుడిలో ఉంటారు, కొద్ది రోజులు ప్రభు చిత్తానుసారంగా నడిపింపబడతారు. మరి కొద్ది రోజులు గడిచిపోగానే వారి ఆత్మీయ జీవితంలో పడిపోయి లోకంలో ఉన్న వాటికి ఆకర్షింపబడి బలహీనతల్లో పడిపోతూ ఉంటారు, వాటిని జయించలేకపోతుంటారు. ఎందుకు ఈ పరిస్థితి అంటే యేసయ్యతో అన్యోన్యమైన సహవాసం లేదు, దేవునితో అన్యోన్యమైన సహవాసం లేదు. ఒక మంచి రిలేషన్షిప్, మంచి ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉందనుకోని ఎన్ని ఒడదీకలు వచ్చినా కూడా, వారికి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా, వారి మధ్యలో ఎన్ని విభేదాలు కలిగినా కూడా వారు ఎప్పటికీ కలిసే ఉంటారు. ఈరోజు ప్రభుతో నువ్వు అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలి. తద్వారా దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు వెలుగులో నడిపింపబడినట్లా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటావు. అదే రీతిగా దేవుడు మనని పరిశుద్ధంగా మారుస్తాడు, పవిత్రులుగా మనం చేస్తాడు. ఈరోజు ఎంతమందికి ఆశ ఉంది, పాప సంబంధమైన జీవితం నుంచి నేను విడుదల పొందుకోవాలి, ఈ లోక సంబంధమైన జీవితం నుంచి నేను విడుదల పొందుకోవాలి. ఎంతమంది ఆశపడతా ఉన్నారు, పరిశుద్ధంగా మనం జీవించాలి. మన దేవుని చిత్తం ఏంటంటే మన ఘటములను మనం పరిశుద్ధంగా కాపాడుకోవడమే దేవుడి చిత్తము. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధంగా నువ్వు జీవించాలి అన్నా, ప్రభుత్వ అన్యోన్య సహవాసం కలిగి ఉండాలన్నా నువ్వు వెలుగులో నడిపింపబడే వారిగా ఉండాలి. అయితే మరికొద్ది మాటలు మనం చూసినట్లయితే, ఎప్పుడు నీ వెలుగు ప్రకాశింపబడుతుంది, ఎప్పుడు నీ మార్గంలో మీద వెలుగు ప్రకాశింపబడుతుంది అంటే, చల్లగా 19వ కీర్తన 105వ వచనం మనం చూసినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నిజమే, వెలుగు నీ పైన ప్రకాశింపబడాలి, ప్రభు మార్గంలో నువ్వు నడిపింపబడాలంటే దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని బిడ్డ, కీర్తనకారు చెప్తున్నాడు, ప్రభువా నీ వాక్యం ఎలా ఉంది తెలుసా, నా పాదములకు దీపమై ఉంది, నా త్రోవకు వెలుగై ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండడం. ఈరోజు ఎంతోమంది దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నారు. దేవుని వాక్యము మనకేమైంది తెలుసా, మన పాదములకు దీపమై ఉంది, దేవుని వాక్యము మన త్రోవలకు వెలుగైంది. కాబట్టి దేవుని వెలుగు నీ పైన ప్రకాశించాలి అంటే దేవుని మాటలు జాగ్రత్తగా విని దేవుని మాటలు అనుసరిస్తూ జీవించేవారుగా ఉండాలి. రెండోదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవల్ని సరళము చేయును అని ప్రభువు మనతో మాట్లాడుతుంటాడు. నిజమే, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. మొదటిగానేమో ప్రభు మాటలు విను, రెండోదిగానేమో దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో. దేవుని అధికారానికి నిన్ను అప్పగించుకో. దేవుని అధికారంలో నువ్వు నడిపింపబడు, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిపింపబడు. తద్వారా నీ త్రోవలు సరళము చేయబడతాయి, నీ మార్గము సరళము చేయబడుతుంది, నీ మార్గములపై వెలుగు ప్రకాశింపబడుతుంది. మరలా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, పట్టపగలు వరకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, నీ మార్గం తేజరిల్లింపబడాలి, నీ మార్గంలో వెలుగు కలగాలి, నీ పైన వెలుగు ప్రకాశింపబడాలంటే నీతి కలిగి జీవించండి. నీతిమంతుల మీద అంట ఆయన నీతిమంతుల మార్గం అంట అంతకంతకు తేజరిల్ల చేస్తానని. పట్టపగలు వరకు వెలుగు ఎలా అయితే తేజరిల్లుతుందో నీతిమంతుల మార్గాన్ని ప్రభు అలా తేజరిల్లింప చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, దేవుని వెలుగు నీ మార్గం మీద ప్రకాశింపబడాలి, దేవుని వెలుగు నువ్వు అనుభవించగలగాలి, దేవుని వెలుగుని నువ్వు చూడగలగాలి, దేవుని వెలుగులో నువ్వు నడిపింపబడాలి అంటే ప్రభుని వెంబడించే వారిగా ఉండండి. చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి నడవండి. నిశ్చయంగా దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సహవాసం కలివారమై ఉంటాము, మనము పవిత్రులుగా చేయబడతాం. నిశ్చయంగా ఈ మాటలు ప్రభువు ఈ రోజంతా కూడా మీ జీవితాల్లో ఫలభరితంగా మార్చి, ఏ రోజనే కాదు నిశ్చయంగా మీ జీవితాల్లో నిత్యము ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎంత చక్కటి మాటలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఈ మాటల్ని బట్టి తండ్రి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. నిశ్చయంగా ప్రభా, వెలుగు మార్గముల మీద వెలుగు ప్రకాశింపబడాలంటే ఎలా జీవించాలి అనేది మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు విని ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు ప్రభా. వెలుగులో నడుస్తున్నప్పుడు అన్యోన్య సహవాసం గలవారే ఉంటారని, పవిత్రులుగా చేస్తానని మాట్లాడా ప్రభా. నీ వాక్యానికి లోబడాలని, మా మార్గములు నీకు అప్పగించుకోవాలని, నీతిని అనుసరించి నడవాలని చెప్పి మాతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి వందనాలు ప్రభా. నీ బిడ్డల జీవితాల్లో ఈ మాటలన్నిటినీ నెరవేర్చండి భయా. నిశ్చయంగా ఈ రోజంతను ప్రాముఖ్యంగా బిడ్డలకు తోడుగా ఉండండి. నీ సన్నిధిని తోడుగా చేయండి. బలమైన కార్యాలు జరిగించండి. నీ హస్తమును చాచి ప్రభా బిడ్డలకున్న సహాయాన్ని, బిడ్డలకు కావాల్సిన సహాయాన్ని చేయండి ప్రభా. కావాల్సిన మేలు చేయండి ప్రభా. వారు ఎదుర్కొన్న సమస్యల్లోంచి, ఇబ్బందుల నుంచి, పోరాటాల నుంచి వారిని విడిపించి వారి జీవితాల్లో మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలని, వారి కుటుంబాన్ని దీవించండి. మెండైన నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ మాటలన్నీ ప్రభు మీ జీవితంలో ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.